టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో మహిళగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజాసేవలో కొనసాగుతున్నటువంటి చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం నల్లకుంటలోని ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి ధర్మపురి విజయ వెంకట్ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఈ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అంటే ఏంటండి? అసలు ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీరు పనిచేస్తున్నారు. అసలు ఈ సంఘం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ నా పేరు ధర్మపురి విజయ వెంకట్ అండి. నేను మా చాత్తాద సంఘంలోకి వచ్చి గత 5 సంవత్సరాలు అయింది. దాంట్లో బిహెచ్ఎల్ శాఖలో ఒక 2 years వైస్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత స్టేట్ శాఖలో మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా 3 years చేశాను. సో ఏంటంటే మన రామాంజుల వారు మా కులగురువు అండి. మొత్తం స్టేట్లో అన్ని జిల్లాల్లో తెలిపాలని మేము రామాంజుల గారి గురించి ప్రత్యేకంగా స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ మహిళలకు ఉమెన్స్కి హెల్ప్, ఉమెన్స్ డేలు ప్లస్ బతుకమ్మ సంబరాలు, ఇంకా పేదవారికి కొంచెం లేని వారికి అందరికి మా సార్ ట్రస్ట్ తరఫు నుంచి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రోగ్రాంలలో మేము స్టేట్ వైజ్గా కూడా తిరిగి అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో మేము తిరుగుకుంటూ చేస్తూ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేసామండి. ఓకే, రామాంజుల గారి గురించి కూడా తెలియాలి అందరికీ అనేసి గత లాస్ట్ ఇయర్ కూడా మేము ఊరేగింపు తీసాము. దాంట్లో ఒక 7,000 members వచ్చారు. రోడ్డు ర్యాలీ 4 hours తీసామండి. ఓకే, అంటే ఈ సంఘం ఎప్పుడు ఏర్పడిందండి? అసలు దీని యొక్క ఉద్దేశం గత 60 years నుంచి ఉందండి. అప్పటి నుంచి పూర్వం అందరూ చేసుకుంటూ వస్తున్నారు. ఈసారి మా టర్మ్ వచ్చింది. మా అధ్యక్షుల వారు ఆకాంక్ష వేణుమాధవ్ గారని మా ప్రెసిడెంట్, మిగతా అంతా కార్యవర్గ సభ్యులండి. ఓకే, సో ఇప్పుడు ముచ్చింతల్లో కూడా సమతామూర్తి ఉత్సవ విగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఉత్సవం కూడా జరిగింది. మొన్న కూడా రీసెంట్ కూడా మేము మళ్ళీ ఉత్సవమూర్తితో ఊరేగింపు చేసాము. సో ఆ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా కండక్ట్ చేసాము. అన్నిటికీ మా సారు అధ్యక్షుల వారు చాలా అంటే మా సంఘం అని అంటే ఒక దీనిలో తీసుకెళ్తారు. ఆయన మామూలుగా ఎవరు నిజంగా చెప్పాలంటే ఏ కులంలో కూడా ఇంత పట్టించుకొని ఇంత సంఘాన్ని ఇంత డెవలప్ చేస్తున్నారని కూడా చెప్పడానికి లేదు. మా అధ్యక్షులు వేణుమాధవ్ గారు నిజంగా చాలా ఇది చేస్తున్నారు. సో మేము కూడా వాళ్ళకి అనుగుణంగా మేమందరము కమిటీ బాగా నడుచుకుంటున్నాం. ఓకే, సో అంటే భక్తి భావాన్ని పెంపొందించడమే దీని యొక్క ఉద్దేశం. కరెక్ట్. అంటే దేవాలయాల్లో ఏమన్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి? చేస్తున్నానంటే ఫెస్టివల్స్కి గోదాదేవి కళ్యాణం చేస్తామండి. ఇప్పుడు రామాంజుల తిరునక్షత్రం అవి 2 పెద్దవి. బతుకమ్మ సంబరాలు చేస్తాము, ఉమెన్స్ డే చేస్తాము మా యూనిటీలో. ఇంకా మధ్యలో ఇప్పుడు పిల్లలు చదువులలో అవార్డ్స్ ఇవి తెచ్చుకుంటారు కదా, వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్గా వెళ్ళి వాళ్ళల్లో దగ్గర హై మార్క్స్ వచ్చిన వాళ్ళని పిలిచి అట్లా అవార్డ్స్ ఇవ్వడము. ప్లస్ నేను లయన్స్ క్లబ్ దుంటి కూడా కొంచెం సమాజ సేవ చేస్తుంటాను. ఓకే, సో లయన్స్ క్లబ్ అంటే ఎక్కువగా ఉచిత వైద్య సేవలు, బాగా వైద్య సేవలు అన్నీ చేస్తూ ఉంటాం. మాదొక టీం ఉంటది, సంస్కృతి అని క్లబ్ అని ఉంటది. ఓన్లీ ఉమెన్స్ దాంట్లో, దాంట్లో జెంట్స్ అలౌడ్ లేదు. లయన్స్ అంటే మేము ఎంచుకున్న క్లబ్ లో ఓన్లీ ఉమెన్స్ పెట్టుకున్నాం. సంస్కృతి క్లబ్ అని సుజాత గారు దాని అడ్వైజ్. సో దాంట్లో ఏం చేస్తూ ఉంటారండి? దాంట్లో కూడా మేము ఒక మహిళా ఆర్గనైజింగ్ దాంట్లో కూడా అంతే, మహిళలకు ప్రోత్సాహం ఇవ్వడము, అందరూ కలిసి కార్యక్రమాలు చేసేయడం, అంటే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ఉమెన్స్ కి అందరూ చేయలేరు కదా, ఇండ్లలో కూర్చొని ఒక రోజు పిలిచి వాళ్ళందరూ ఫంక్షన్ లాగా చేసి అందరినీ గెట్ టుగెదర్ లాగా చేసి యాక్టివిటీస్ పాల్గొనిపిస్తాము. మళ్ళీ క్యాన్సర్ ఇవి ప్రోగ్రామ్స్ పెడతాము. మహిళలకి అంటే కొన్ని జబ్బులు తెలియట్లేదు కదా మేడం, అందుకని మేము కూడా అలాంటి ప్రోగ్రామ్స్ అవగాహన కల్పించడానికని స్పెషల్గా అవి నిమ్స్లో ఫుడ్ సెక్షన్స్ అవన్నీ చేస్తుంటాం. ఓకే, ధర్మపురి విజయ గారు, అసలు ఈ సమాజ సేవ చేయాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది? అంటే మామూలుగా నేను చిన్నప్పటి నుంచి చేస్తానే ఉంటానండి. చిన్న పిల్లలకు స్కూళ్ళల్లో హెల్ప్ చేయడము, లేని వాళ్ళకి కొంచెం అమౌంట్ అట్లా ఉండేది. మా కమ్యూనిటీకి ఎలక్షన్స్ అట్లా అయ్యి దాంట్లో గెలిచినాక ఇక అది కంటిన్యూ చేస్తూ 5 సంవత్సరాల నుంచి మళ్ళీ మొన్న నాకు బీసీ నుంచి పిలవడం జరిగింది కృష్ణయ్య సారు, రాష్ట్ర మంత్రి గారు. సో ఆ రోజు వచ్చి నేను అది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ప్రస్థానం ఇలా ముందుకు సాగుతూ ఉంది. ఎంతవరకు చదువుకున్నారు? అసలు మీ యొక్క సొంత ఊరు ఎక్కడ? మాది నిజామాబాద్ అండి. నిజామాబాద్. నేను ఇంటర్ మామూలుగా కాలేజ్లో చదివాను, డిగ్రీ ఏమో ఓపెన్ యూనివర్సిటీ చేశాను. పిల్లలు ఇట్లా పెళ్లి అయిపోయింది, ఇంకా పిల్లలు బాధ్యత పెళ్లి చేశారు. సో ఇంకా నేను
ఇక్కడ హైదరాబాద్లో చందానగర్లో ఉంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ఎంతమంది పిల్లలండి? నాకు ఒకడు బాబు అండి. ఒక బాబు. సో ఏం చేస్తూ ఉంటారు? బాబు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. సో మరి మీరు ఇలా సమాజ సేవ అంటూ సమాజంలో అంతటికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఎవరితో అంటే వారితో మాట్లాడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమన్నా వివక్ష ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే నాకు మొన్నటి వరకు అయితే మా కమ్యూనిటీ కాబట్టి మా వాళ్ళే ఉంటారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఎక్కడా రాలేదు. ఇప్పుడు న్యూ కాబట్టి ఇంకా ముందు ముందు చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఒకటి చెయ్యాలంటే ఓకే, ధైర్యంగా ఉండాలంటే. సో మరి ఈ యొక్క చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అంటే దాదాపు 60 సంవత్సరాల నుండి ఈ సంఘం కొనసాగుతూనే ఉంది అన్నారు. సమతామూర్తి రామానుజుల వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నారు. అంటే ప్రత్యేకంగా మీరు చేసేటువంటిది ఏమన్నా ఉందా? ఈ సంఘం ప్రత్యేకంగా మేము ఈ కార్యక్రమాలను బాగా చేస్తామని చెప్పేది. మేము చాలా కార్యక్రమాలు చేస్తాం మేడం. ఎవ్రీ మంత్లో కంపల్సరీ 2 ప్రోగ్రామ్స్ అన్న ఉంటాయి. ప్రతి నెల మనకు మీటింగ్స్ అని కండక్ట్, పిల్లలు ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు మ్యారేజ్లు వివాహపరిచే వేదిక ఉంటుంది. మ్యారేజ్లు కాని వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. మా దాంట్లో అవి పెట్టేసి మేము అమ్మాయిలు ఎవరైనా ఉంటే అట్లా మ్యాచ్ కల్పించేసి అట్లా చాలా కార్యక్రమం చేస్తాము. మా సార్ కూడా చాలా అసలు పేదవారికి చాలా హెల్ప్ చేస్తారు. ఎవరైనా హాస్పిటల్ ఉన్నారంటే గబాలను వెళ్ళి అమౌంట్ పే చేసి రావడం అన్ని. అంటే ఈ సంఘంలో మీ యొక్క ఈ కులానికి సంబంధించిన వాళ్ళనే చేర్చుకుంటారా, అందరినీ చేర్చుకుంటారా? ఇది ఓన్లీ మా సంఘం, శ్రీ వైష్ణవ సంఘం. వైష్ణవ సంఘం అంతే, వేరే అదర్ పర్సన్ ఉండరు, ఎవరు ఉండరు. ఓకే, మా దాంట్లో కూడా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మా సారు ఇంకా దాన్ని డెవలప్ చేద్దామని ఇప్పుడు ప్రజలలోకి తీసుకొస్తున్నాం అన్నట్టు అంతే. ఓకే, ఇది మామూలుగా కుల వ్యవస్థ మాత్రమే ఆ యొక్క సంబంధించినటువంటి దానికి మాత్రమే జరుగుతుంటది. సేవా కార్యక్రమాలు మాత్రము అంతకు మించి జరుగుతూ ఉంటాయి. సో భక్తి ఎక్కువగా అని అన్నారు కదా, సో భజన కార్యక్రమాలు లాంటివి ఏమైనా నిర్వహిస్తూ ఉంటారు? సహస్రనామం ఎవ్రీ మంత్ లో 2 days ఏమో మా ఆఫీస్ లో ఉంటది. ఓకే, మిగతాదేమో ఎవ్రీ యూనిట్, ఇప్పుడు హైదరాబాద్ లో 20 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు మహేశ్వరము, BHL అట్లా కొన్ని శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖలలో ఎవ్రీ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణము ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళు కూడా చేస్తుంటారండి. మా ఆఫీస్ లో ఏదైతే చేస్తామో మళ్ళీ వాళ్ళు కూడా డివిజన్ వైజ్ గా వాళ్ళు చేసి ఫోటోలు అవన్నీ మాకు షేర్ చేస్తారు. సో అవి మేము ఓన్ మ్యాగజైన్ ఉంది మాకు. ఓన్ మ్యాగజైన్ లో రెగ్యులర్ గా ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా మళ్ళీ మేము మినిస్టర్ని పిలవడానికని అందరం వెళ్తాం. మా అధ్యక్షుల వారు వస్తారు, అందరినీ చీఫ్ గెస్ట్లను పిలిచేసి వచ్చేసి మొన్న మాకు ఫిర్యాదిగూడలో కేసీఆర్ ఇప్పుడు జాగా ఇచ్చారు, ఎకరం పొలం ప్లేస్ ఇస్తే దాన్ని కూడా మన భూమి పూజకి మన మల్లారెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, ఎంగంగుల కమలాకర్ గారిని వీళ్ళందరినీ పిలిచి గ్రాండ్ గా ఫంక్షన్ చేసాం. ఓపెనింగ్ చేశారు, భూమి పూజ అయింది. భూమి పూజ ఇంకా అక్కడ హాల్ లాంటివి నిర్మించి మందిరం నిర్మిస్తారు. ఒక దేవుడిదే గోదాదేవి టెంపుల్ కట్టేసి దాంట్లోనే కింద ఒక హాల్ చేసేసి పేదవారికి పెళ్లిళ్ళు అట్లా చేసుకునేటట్టు కొన్ని రూమ్స్ చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకు అంటే అవి ఊర్లలో నుంచి మన హైదరాబాద్కి వచ్చి పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి హాస్టళ్లలో ఉండి పే చేసుకోలేకుంటారు కదండి, అటువంటి వాళ్ళకి మా సార్ కొన్ని రూమ్స్ కట్టిచ్చేసి వాళ్ళకి ఆ ప్లేస్ అట్లా పిల్లలకు చదువు కోసం ఇద్దామని అతని ప్లాన్. అతను చాలా బాగా చేస్తారండి. అలా చేసినప్పుడు హెల్ప్ పొందిన వాళ్ళు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. అంటే మా యూనిట్ని చూసి అందరూ చాలా గర్వపడతారు. ఎందుకంటే అబ్బా ఇంత మంచిగా మీరు అందరూ ఒక ఫ్రెండ్స్ కంటే ఎక్కువ కలిసి ఉంటారు, అసలు మీరు కమ్యూనిటీలో ఇంత మంచిగా ఎట్లా చేస్తున్నారు అంటే ఎక్కడైనా ఏదో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కదా, కానీ మేమందరము చెప్పిన టైంకు చెప్పుకొని మీటింగ్స్ పెట్టుకొని కరెక్ట్ టైంకి అందరము వచ్చి ఇట్లా చేస్తూ ఉంటే కూడా అందరూ మీ గ్రూప్ అంటే ఇలా ఉండాలి అని మమ్మల్ని అంటూ ఉంటారు. సో ఫుల్ యూనిటీగా సాగుతుంది మాది. మరి ఇంకా లైఫ్ ఎలా ఉంది? సో మీ జీవితం ఎలా గడుస్తోంది? మా జీవితం ఇంకా అయిపోయిందండి, పిల్లల చదువులు అయిపోయినాయి. నేను యాక్చువల్లీ బ్యూటీషియన్, నా పార్లర్ ఉండే, ఓన్ బిజినెస్ ఉండే. ఓకే, గత 3 yearsగా కరోనా మూమెంట్లో తీసేసాను నేను. తీసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మా సంఘ సేవలోనే తిరుగుతున్నాను. ప్లస్ ఇప్పుడు మళ్ళీ నాకు బీసీలో ఆఫర్ వచ్చింది కాబట్టి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ మార్కెటింగ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అండి. తెనాలి మినపగుండ్లు దీంట్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్. సో అమ్మా నాన్న అంత ఊర్లోనేనా? అందరు ఇక్కడ ఉంటారు, అందరు ఇక్కడే ఉంటారు. అన్నయ్యలు 2 సో రైల్వే ఎంప్లాయీస్. అమ్మ అన్నయ్య దగ్గర నాన్న చనిపోయారు. సో ఫుల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఎలాంటి చీకు చింత లేదు, ఆరామ్స్గా సాగిపోతుంది. సో కాబట్టి సమాజంలో సేవ చేయాలన్న ఆలోచనతోటి బయటికి వెళ్ళారు. అవునండి. సో మరి మీ సేవ మీకు సంతృప్తినిస్తుందా? ఇస్తుంది కదండి. మరి మనం మంచి చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇదే మనకు సంతృప్తి. ఓకే, సో హ్యాపీనెస్గా ఉన్నారు. ఓకే, హ్యాపీ అండి.
చాతాద శ్రీ వైష్ణవ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరి ధర్మపురి విజయ వెంకట్ గారు ఎంతో సంతృప్తిగా తమ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ భక్తి భావాన్ని పెంపొందిస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. వారి యొక్క సేవ వారికి సంతృప్తినిస్తుంది అంటున్నారు. మరి అంతేకాకుండా రామానుజుల వారి జీవిత చరిత్రను కూడా సినిమాగా తీశారు. సో ఎప్పుడండి అది రిలీజ్? ఎప్పుడు? జూలై 12th రోజు రిలీజ్ ఉందండి. అన్ని లాంగ్వేజ్లలో ఉంది. చాలా పెద్ద ఎత్తున డైరెక్టర్ సాయి వెంకట్ గారని మా కమ్యూనిటీ అతను, దాంట్లో కూడా మ్యాక్సిమం మా వాళ్ళే ఎక్కువ నటించారు. అంటే ఎవరు అమౌంట్ తీసుకోకుండా దాంట్లోనే నటించారు. మాకు ఇది ఎట్లా ఉంది, మేము పూజలు చేస్తూ ఉంటారు కదా, అందరూ కొత్త యాక్టర్స్ అన్నమాట. అంతేనా? కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, సుమన్ అలా ఉన్నారు. కానీ రామాంజుల వారి ఇది ఎలా ఉంది అనేసి మొత్తం ఇప్పటి వరకు అయితే ఎవరు తీయలేదండి. ఆ పిక్చర్ ఇలా చాలా బాగా తీశారు. అది రేపు జూలై 12th విడుదల ఉంది. సో జూలై 12వ తారీఖున అందరూ మర్చిపోకుండా రామానుజుల వారి సినిమా చూసి జయహో రామానుజ అని భక్తిభావంతో వెళ్ళాలని చెప్పి మరి విజయ వెంకట్ గారు కోరుకుంటున్నారు. ఇంతే సంతృప్తిగా వారి యొక్క జీవనం కూడా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.